ఒక అందమైన సాయంత్రం రాజు మరియు రవి పార్క్లోని బెంచీపై కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. రాజు చేతిలో ఒక రంగుల పుస్తకం ఉంది. అతని కళ్ళల్లో ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తోంది. అది ఒక యానిమే పుస్తకం. రవి, నువ్వెప్పుడైనా యానిమే చూసావా? అది కేవలం బొమ్మలు మాత్రమే కాదు, అదొక అద్భుతమైన ప్రపంచం అని రాజు ఎంతో ఆవేశంగా చెప్పాడు. రవికి దీనిపై పెద్దగా అవగాహన లేదు. రవి నవ్వుతూ, నాకు కార్టూన్లే ఇష్టం రాజు. టామ్ అండ్ జెర్రీ లాంటి చిలిపి పనులు, ఆ నవ్వులు చూస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. యానిమే కూడా అలాగే ఉంటుందా అని అడిగాడు. రాజు మెల్లగా తల ఊపి, నిజమే, కానీ యానిమే అంటే కేవలం నవ్వు మాత్రమే కాదు, అది మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది, ధైర్యాన్నిస్తుంది. యానిమే అనేది ఒక భావోద్వేగం అని వివరించాడు. నరుటో గురించి విన్నావా? అందరూ అతన్ని వెలివేసినా తన పట్టుదలతో అందరి గౌరవాన్ని ఎలా సంపాదించాడో చూస్తే మనకు కూడా ఏదైనా సాధించాలనే పట్టుదల కలుగుతుంది అని రాజు చెప్పాడు. రవి ఆశ్చర్యంగా వింటున్నాడు. అంటే కేవలం పోరాటాలే కాకుండా జీవిత పాఠాలు కూడా ఉంటాయా అని అడిగాడు. అతనికి రాజు మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. అవును, వన్ పీస్ చూస్తే స్నేహం విలువ, కలల కోసం చేసే ప్రయాణం తెలుస్తుంది. బ్లీచ్ మన ప్రియమైన వారిని కాపాడుకోవడంలో ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది అని రాజు వివరించాడు. ఇక అటాక్ ఆన్ టైటాన్ అయితే స్వేచ్ఛ కోసం చేసే పోరాటం గురించి చెప్తుంది. ఇవన్నీ చూస్తుంటే మనమే ఆ కథలో ఉన్నట్లు అనిపిస్తుంది అని రాజు కళ్ళు మెరుస్తూ చెప్పాడు. సరే రాజు, నీ మాటలు వింటుంటే నాకు కూడా యానిమే చూడాలనిపిస్తోంది. ఇవాళ మనం ఒక యానిమే చూద్దాం, అప్పుడు నాకు కూడా ఆ భావోద్వేగం ఏంటో తెలుస్తుంది అని రవి మాటిచ్చాడు. ఇద్దరు స్నేహితులు ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకున్నారు. కథలేవైనా అవి మనల్ని ఆలోచింపజేసి మన మనసును తాకితే అవి మన జీవితంలో ఒక భాగమైపోతాయి. ఇలా వీడియోలు కావాలి అంటే దయచేసి ఫాలో అవ్వండి.